మరికి ఆయన అడుగుదాం, ఆయన ఏదో ఒకటి చేస్తాడు. ఆయన ఈ టైంకి ఎక్కడుంటాడో నాకు తెలుసు, రండి పోదాం. మరీ ఇంత అడవడి పడితే ఎలాగా, ఆయన ఇంటికి వచ్చినట్టు కలుద్దాం. ఏంటమ్మగారు అయ్యగారు ఇంత లేజియా, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటా అంటారు. రాజు పద. ఇంకొకసారి పిల్లవా? ఏ మాట మాట చెప్పుకోరు కానీ నువ్వు అలా పిలుస్తుంటే కలేజీ సినిమాలో మహేష్ బాబు అనుష్క మహేష్ బాబు పిలిచినట్టుంది. ఇంకొకసారి పిల్లవా? ఎన్నిసార్లు అదే చెప్తావు? పెళ్ళైనప్పటి నుంచి అదే చెప్తున్నావు. నీకు అర్థం కావట్లేదు, రోజులు గడిచినా ఆ జ్ఞాపకాలు పదిలంగా ఉంటాయి. చీచీ, అదేం పనికి మళ్ళీ డైలాగ్ సార్. అమ్మగారు ఆ డైలాగ్ చూస్తే పడిపోయారా మీరు? చారు, నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. మీరే చేయాల్సిన పని మర్చిపోయి అమ్మగారితో సరసాలు ఆడుతున్నారు. అసలు బుద్ధుందా సార్ మీకు? రాజు, దానికి తిక్కరైతే మనల్ని కూడా అలాగే తిడుతుంది. పద పద. పద. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చా? ఎక్సర్సైజ్ చేస్తాను సార్. అది తెలుసయ్యా, నా చుట్టూ ఎందుకు చేస్తున్నావు? అదా సార్, మీరంత ఫిట్ గా ఉండడానికి ఏం తింటున్నారు సార్? 1/2 కిలో ఎండుగడ్డి, 1/2 కిలో పచ్చిగడ్డి. ఏందయ్యా దానికి? గడ్డి తింటే ఇంత ఫిట్ గా ఉంటారా సార్? చారు, గడ్డి తింటే ఇంత ఫిట్ గా ఉంటారా? రేపటి నుంచి మీకు అదే పెడతానులేండి సార్. ఎవడు వీడు? నేను పనిచేసే ఇంట్లో రెంట్కుంటా. హలో, హాయ్. హాయ్. పేరేంటి? సార్ రాజు. రాజు సార్. పేరే రాజు, చేసే పనులన్నీ పూజే. అసలు విషయం చెప్పండి సార్. ఎస్ఐ గారు, మన చారుకు సమస్య వచ్చింది సార్. సారీ సార్, 25,000 అప్పు చేసింది సార్. ఇంకోసారి అప్పు చేశారన్నారంటే పప్పులో పాయిజన్ కలిపి చెప్పేస్తా చెప్తున్నా. అలాంటప్పుడు నువ్వే చెప్పొచ్చుగా. మీ వివరణ ఎంత గొప్పగా ఉంటుందని తెలియక. సార్, ఏదైనా సమస్య వచ్చినప్పుడు 2 పెద్ద మనుషులు కావాలి కదా అని చెప్పి ఈ పెద్ద మనిషి గాని పెద్ద మనిషిని తీసుకొచ్చిన. అసలు విషయం ఏంటంటే, ఇది సార్ జరిగింది. దీన్ని ఆన్లైన్ ఫ్రాడ్ అంటారు. 1000 రూపాయలు ఇచ్చి 2000 కట్టమంటారు. మీరు పని చేయండి, వెళ్ళి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేయండి. సైబర్ క్రైమ్ వాళ్ళు డీల్ చేస్తారు దీన్ని. మీకు ఫ్రాడ్ కాల్స్ కానీ మెసేజెస్ కానీ రాకుండా చేస్తారు. నాకు ఏ ఫోన్ రాలేదు సార్, కానీ నా ఫోన్ లో ఉన్న వాళ్ళందరికీ ఫోన్లు వస్తున్నాయి. పొద్దున్నే మా అయ్యగారికి, అమ్మగారికి, నా మెయిడ్ శ్రీదేవికి కూడా వచ్చింది. ఓ, నువ్వు లోన్ తీసుకోకుండా నేను లోన్ కట్టమంటున్నారు. యాక్చువల్లీ ఆన్లైన్లో లోన్ తీసుకుంటే డబ్బులు అకౌంట్లో పడ్డాయా? లేదు సార్. కానీ వాళ్ళ దగ్గర నీ డీటెయిల్స్ ఉన్నాయి. ఏదో నీ ఫోన్ ఒకసారి ఫోన్లో ఎలాంటి యాప్స్ లేవు. నీ డీటెయిల్స్ యూజ్ చేసుకునేవాడు లోన్ తీసుకున్నాడు. ఇప్పుడు అది నువ్వే కట్టాలి. అలా అంటారేంటి సార్? ఎంతో కష్టపడి పాచి పని చేసి సంపాదించిన సొమ్ము సార్ అది. ఎన్ని చీపురు చీకిపోయినాయో, ఎన్ని ఎంట్ల సబ్బులు అరిగిపోయినాయో. ఎంతో మంది కష్టపడి. అబ్బా చారు, ఆపు. అసలు మ్యాటర్ చెప్పు. అలా అంటారేంటమ్మా? ఎంతో కష్టపడి పనిచేసే మాలాంటి వాళ్ళని ఇలాంటి పనికి మాలిన పనులకు లింక్ చేసే పోరం పోకల్ని వదిలే ప్రసక్తే లేదు. ఇది చాలా వైల్డ్ గా బిహేవ్ చేస్తుంది, నాకు చాలా భయం వేస్తుంది. నాకు కూడా రాజు. చిజి, మీరు మారరా? ఇక్కడ జరిగే సిచ్యువేషన్ ఏంటి, మీ సింక్ ఏంటి? ఎస్ఐ గారు, వాడిని ఎలాగైనా సరే మీరే పట్టుకోవాలి. ఫోన్ ఎవరికైనా ఇచ్చావా? మా ఇంటి పక్కన బుడ్డోడు నిద్ర పట్టట్లేదంటే వాళ్ళ మమ్మీ ఫోన్ తీసుకొని యూట్యూబ్ వీడియోలు పెట్టింది. పిల్లల కోసం తీసుకున్నారు కాబట్టి అలాంటి పనికి మళ్ళీ పనులు చేయరు. ఇంకెవరికైనా ఇచ్చావా? రీసెంట్ గా రీఛార్జ్ చేయమని మన వీధి చివరి చిల్లర కొట్టోడికి ఫోన్ ఇచ్చాను సార్. ఏది మన గల్లీ చివరున్న రీఛార్జ్ కొట్టు లింక్ కట్ చేశాడా? ఓకే, వాడి మీద ఆల్రెడీ 2 సేమ్ కేసెస్ ఉన్నాయి. ఈసారి కూడా వాడే చేస్తుంటాడు. నువ్వు వెళ్ళి వాడి తాడో పెడో తెలుసుకో. వాడే అని కన్ఫర్మ్ అయితే నా దగ్గర తీసుకురా, నేను చూసుకుంటా. చారుతోనే చమత్కారాలా? ఒరే చిల్లర కొట్టు చిన్న లింగంగా, చెప్తారా నీ పని? రండి సార్. ఒరే చిన్న లింగంగా, రారా బయటికి. రారా బయటికి. చారు, చిల్లర కొట్టాను, ఎంత పెద్దింటికి తీసుకొచ్చావు? అదా, వీడు రీఛార్జ్ చేసుకోవడానికి వీడి షాప్కి వచ్చిన అమ్మాయిని పటాయించి ఈ ఇల్లు పట్టేశాడు. అబ్బో. చారు, షాప్కి తీసుకెళ్తారని చెప్పి ఇంటికి తీసుకొచ్చా. ఇంత పొద్దునే ఆడి పెళ్ళామే షాప్ లో ఉంటది, ఈడికి 10 అయ్యేదాకా తెల్లారదు. ఒరే చిన్న లింగంగా, రారా బయటికి. ఏంటి చారు పొద్దున్నే? నీ అబ్బా, రీఛార్జ్ చేయమని ఫోన్ ఇస్తే నా ఫోన్ లో అప్పులు చేసి నాకు తిప్పలు తెస్తావా? మా తెలిసిపోయిందా దీనికి? ఏంది చారు, ఏం మాట్లాడుతున్నావు? నీకు ఇలా కాదురా.
ప్లీజ్ చారు నన్ను వదిలేచారు ఇంక నీ ఫోన్ నుంచి ఎప్పుడు అప్పు తీసుకో నా ఫోనే కాదు ఇంకెవ్వరు ఫోన్ తీసుకున్నా తాట తీస్తా. మర్యాదగా అందరు అప్పులు కట్టేసేయి. 2 రోజులు కట్టేసేసారు ప్లీజ్ నన్ను వదిలేసేవా చారు పద పోలీసులు పెట్టు. పదరా. పోలీసులా